కవిత బెయిల్ పైన మరి ఈ రోజు వస్తుందా లేదా అని అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కార్యకర్తలు గానివ్వండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని ఆసక్తితో అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్లయితే గనక అప్పుడు కూడా బెయిల్ మీద అయితే వస్తుంది అనుకున్నాం. మార్చి 15 అయితే లిక్కర్ కేసులో అయితే కవిత గారైతే ఢిల్లీ జైల్‌లో అయితే ఉన్నట్లయితే మనకు తెలిసిందే. అయితే మరి ఇప్పుడు ఈరోజు ఈరోజైతే మరి బెయిల్ మీద అయితే బయటకొస్తుంది. 90% విచారణ అయితే అయిపోయింది సుప్రీం కోర్ట్‌లో అయితే మరి ఇప్పుడు నిజంగానే మరి ఇప్పుడు బెయిల్ మీద వస్తుందా? రాదా? అని అయితే ఆసక్తితో అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు మన కేటీఆర్ గారితో పాటు ఇంకా 25 ఎమ్మెల్యేలు అయితే ఢిల్లీకైతే చేరుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఢిల్లీలో అయితే చాలా మంది ఆహ్వానం చెప్పడానికైతే ఎళ్లారు. ఇంకా ఎమ్మెల్యేలతో పాటు ఇంకా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా చాలా మందైతే ఎళ్లారు. సో, మనం ఇంకా చూసినట్లయితే గనక ఇక్కడ తెలంగాణలో అయితే పెద్ద పండగ సెలబ్రేషన్ చేసుకున్నట్లయితే అంటే పెద్ద ఇప్పుడు పండగ జరుపుకుందాం అన్నట్లయితే ఎదురు చూస్తున్నారు. కవిత గారు ఇప్పుడు బెయిల్ మీద బయటకొస్తారా? రాదా? అనేది ఇప్పుడు విచారణ అయితే ఇంకా 2, 3 గంటల వరకైతే విచారణ అయితే చేయనున్నారు. అదే విధంగా మనకి సాయంత్రం వరకైతే పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు మనకి నార్మల్‌గా ఈ లిక్కర్ కేసులో కవిత గారు కాకుండానే ఇంకా చాలా మందైతే ఇరుక్కున్నట్లయితే మనకు తెలిసిందే. వాళ్ళు గూడా చాలా మంది బయటకైతే వచ్చారు. ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళుంటారో. సో, లిక్కర్ కేసులో అయితే ఇరుక్కున్న వాళ్ళు అదే సుప్రీం కోర్ట్‌లో ఇప్పుడు అదే ఢిల్లీ తీహార్ జైల్‌లో అయితే ఉన్న వాళ్ళైతే కొన్ని రోజుల పాటు ఉండి తర్వాత బెయిల్ మీద అయితే బయటకొచ్చారు. అయితే ఇప్పుడు కవిత గారికి ఇలా మనకి ఎప్పుడైతే జైలుకెళ్లారో అప్పటి నుండి బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికైతే 5 నెలలైతే అయిపోయింది. గత 5 నెలల నుంచి అయితే జైల్‌లో ఉన్నది మనకు తెలిసిందే. అయితే తనైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే బీహార్ జైల్‌లో ఉన్న మనకి తిహార్ జైల్‌లో ఉన్నదైతే మన ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఢిల్లీకి అయితే ఈరోజు ప్రతి ఒక్కరైతే ఢిల్లీకైతే మన కేటీఆర్ గారితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలయితే అక్కడికి చేరుకున్నట్లయితే మనకు తెలిసింది. ఇప్పుడు సో, తనైతే బయటకు రాబోతుంది. చాలా పండగ సందర్భంగా చేసుకుందాము అన్న ఉద్దేశంతోనే చాలా మందయితే ఉన్నారు. అదే విధంగా తెలంగాణలో కొన్ని చోట్ల గూడా చాలా మందయితే ఎదురు చూస్తున్నారు. మరి బీఆర్ఎస్ ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారో, అదే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళనైతే ఆహ్వానం చెప్పుదాము అన్నట్లే ఆసక్తిగా అయితే చూస్తున్నారు. మరి చూడాలి. కవిత గారు అసలు ఏం జరుగుతుంది? సో, సుప్రీం కోర్ట్ ఏం తీర్పు చెప్తుందనేదైతే చూడాలి. అయితే మనం గత 5 నెలలుగా అయితే చూస్తున్నాము. అప్పుడు తన కుమార్తెకి గూడా అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ టైమ్‌లో గూడా ఎళ్ళాలి. నాకు హెల్త్ బాలేదన్నప్పుడు గూడా అసలు బెయిల్ అయితే రాలేదు. అయితే కొన్ని రోజులుగా అయితే చూస్తున్నాము. కవిత గారికైతే బెయిల్ అనేదైతే రావడం లేదు. తన హెల్త్ పరంగా చూసుకున్నా గానీ అతను ఇప్పుడు తనైతే 5 నెలలు గత 5 నెలలుగా అయితే 11 కేజీలయితే తగ్గినట్లయితే మనకు తెలుస్తుంది. సో, మరి నిజంగానే 11 కేజీలు తగ్గిందా ఏంటి అనేదైతే చూడాలి. అదే ఇప్పుడు 11 కేజీలు తగ్గినా గానీ హెల్త్ పరంగా ఇప్పుడు ఒక సుప్రీం కోర్టే చెప్పింది. ఒకప్పుడైతే ఇప్పుడు ఎవరిని గూడా హింసించకూడదు. జైల్‌లో అయితే అంటే ఆహ్, ఎవ ఆహ్, మనకి హెల్త్ పరంగా గానివ్వండి, అదే విధంగా ఎవరిని గూడా హింసించకూడదని ఈ సుప్రీం కోర్టే తీర్పిచ్చింది. అదే విధంగా ఇప్పుడు మరి నిజంగానే ఈరోజైతే వస్తున్నారా? లేదా? అనేదైతే చూడాలి. చాలా మంది ఆసక్తితో అయితే ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేలు గానివ్వండి, ఇప్పుడు మన బీఆర్ఎస్ కార్యకర్తలు గానివ్వండి, అదే విధంగా ఇప్పుడు అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఆసక్తితో చాలా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకైతే మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. కవిత గారు మరి బయటకొస్తున్నారా? లేదా? అని అయితే ఇప్పటికి ఆల్రెడీ చాలా వాయిదా పడుకుంటూ వచ్చింది. ఇప్పటికి మరి ఈ రోజు గూడా మరి వాయిదా పడితే గనక ఈ 2, 3 రోజుల్లోనే క్లియర్ అయిపోతుందనేది సుప్రీం కోర్ట్ అయితే చెప్తుంది. మరి సుప్రీం కోర్ట్ నుంచి మన అడ్వొకేట్స్ గూడా ఏమంటున్నారనంటే ఇప్పుడు 11:30 నుండి అయితే 2, 3 గంటల వరకే అయితే సో, విచారణ అయితే చేయనున్నారు సుప్రీం కోర్ట్‌లో అయితే. ఆ విచారణలో సీబీఐ, ఈడీ ఏం చెప్తుంది? అదే విధంగా మన సుప్రీం కోర్ట్‌లో విచారణ తెలుస్తుంది. ఏంటి అనేదైతే తెలియనున్నది. సో, కవిత గారు బయటకి రావాలని చాలా మందైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోయాయి. మన ఇప్పుడు జైల్‌లో ఉండబట్టి తను గూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు గూడా కవిత గారైతే బయటకు రావాలంటూ అయితే ఎదురు చూస్తున్నారు. మరి నిజంగానే బయటకొస్తుందా? లేదా? అనేదైతే చూడాలి. చాలా మంది అంటే కవిత బీఆర్ఎస్ కార్యకర్తలనే బీఆర్ఎస్ అభిమానులనే కాదు ఇంకా చాలా మంది ఎవరైతే ఉంటారో అంటే చాలా మంది అభిమానులు గూడా బయట నుంచి గూడా ఏపీ నుండి గూడా వాళ్ళైతే బయటకు రావాలనైతే చూస్తున్నారు. అంటే కవిత గారికి కూడా చాలా మంది అభిమానులైతే ఉన్నారు గాబట్టి, వాళ్ళు గూడా చాలా మందైతే చూస్తున్నారు. సో, కవిత గారు రాగానే నిజామాబాద్‌లో గానివ్వండి, ఇటు కరీంనగర్‌లో గానివ్వండి, అట్లా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పెద్ద సెలబ్రేషన్, పెద్ద పండగ జరుపుకుందాం అన్నట్లయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే మనకి ఈరోజు సాయంత్రం వరకి ఈరోజు నైట్ వరకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి కవిత గారు నిజంగానే బెయిల్ మీద వస్తున్నారా? లేదా? అనేదైతే సో, మన కేటీఆర్ గారితో పాటు ఇంకా 25
మంది ఎమ్మెల్యేలు గూడా పలు ఎమ్మెల్యేలు గూడా అక్కడికైతే చేరుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అదే విధంగా కొందరు కార్యకర్తలు, కొందరు అభిమానులు గూడా ఢిల్లీకైతే చేరుకున్నారు. సో, అభిమానంతో ఆహ్వానం చెప్తామనే ఉద్దేశ్యంతో అయితే అక్కడికైతే చేరుకున్నారు. సో, ఈరోజైతే తప్పకుండా అయితే బెయిల్ మీద అయితే తప్పకుండా వస్తుందనైతే ఎదురు చూస్తున్నాం. మరి నిజంగానే వస్తుందా లేదా అని అయితే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సో, ప్రతి అప్‌డేట్ అయితే మన శశి టీవీ ద్వారా అయితే నేను అప్‌డేట్ ఇస్తూనే ఉంటాను. సో, చూస్తూనే ఉండండి శశి టీవీ.